హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆశిస్తున్నాను. మా చిట్టుతల్లి ఎక్కడికి ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? స్కూల్కి అండి. ఈ వీడియో వచ్చేసి దాన్వి బర్త్డే రోజు అండి. చాలా రోజులైపోయింది పోస్ట్ చేయలేదు. కొంచెం బిజీగా ఉండి నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సో ఫైనల్లీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ 2 years అయితే ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకుందండి బర్త్డే. ఎందుకంటే స్కూల్స్ ఉండవు కదా, ఎప్పుడు మేలో ఉన్న వాళ్ళకి ఇది ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. ఇంటి దగ్గరే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఫైనల్లీ అయితే ఈరోజు స్కూల్లో సెలబ్రేట్ చేసుకునే అవకాశం వచ్చింది. నేను మా ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తాను, బిస్కెట్స్ ఇస్తాను, అన్నయ్యని తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇంటి దగ్గర అయితే బోల్డ్ కబుర్లు చెప్పింది. స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. నేనైతే వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే తను కాల్ చేసి నేను వస్తున్నాను, బయటకు వెళ్దాం, రెడీ అయ్యి ఉండు అని చెప్పారు. మేము ముందుగా అయితే ఏం ప్లాన్స్ వేసుకోలేదండి. ఎందుకంటే అప్పుడే అటాక్ జరిగింది కదా, బయటకి అటు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి మాకు కొన్ని రూల్స్ పెట్టారనమాట. సో అలాగే పాపకు కూడా కరెక్ట్గా బర్త్డేకి ఒక 3-4 days ఉందనగా కొంచెం బాగాలేదనమాట హెల్త్ కూడా. సో ఇంక మేము ఏమనుకున్నామంటే సరే ఇంక ఇయర్ అవ్వదేమో అనుకున్నాం. కానీ లోపు కొంచెం అన్నీ సెట్ అయ్యాయి. సో బయటకు అయితే వెళ్ళి బేకరీకి అయితే వెళ్ళి ఒక కేక్ ఆర్డర్ చేసాము. అలాగే కొన్ని స్నాక్స్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట. ఈవినింగ్ వచ్చి తీసుకుంటామని చెప్పాము. ఎప్పుడు అనుకున్నట్టే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తాయని అంటారు కదా, నిజంగానే ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్ చేస్తాయండి. ఎందుకు ఇలా అన్నానంటే మా పాప పుట్టి ఇప్పటికి 5 years అయింది. ఇది 6th birthday అనమాట తంది. 5 years నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా మా వారు తన దగ్గర లేరు. ఎవ్రీ బర్త్డేకి వీడియో కాల్ చేసి మాట్లాడడం, నెక్స్ట్ బర్త్డే ఖచ్చితంగా ఉంటాను అని చెప్పడం, కానీ ఆ బర్త్డేకి లీవ్ ఇవ్వకపోవడం కానీ లేదంటే ఏదో ఒకటి జరగడం అలా జరుగుతూనే ఉంది. ఈ 5 years కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. ఇది వాళ్ళ డాడీతో ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కదా, చాలా బాగా చేద్దాం అని చెప్పేసి చాలా ప్లాన్స్ అయితే చేసుకున్నాం. కానీ ఇలా అటాక్స్ రావడం, మళ్ళీ సేమ్ తనకి హెల్త్ బాగోకపోవడం చూసి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాము. దాన్వి అయితే 2020లో ఎగ్జాక్ట్గా బాగా కరోనా టైం అండి. అది మేలో పుట్టిందనమాట. తన డెలివరీ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాం అనమాట. ఆ స్ట్రగుల్ మాకే తెలుసు. అక్కడేమో వాళ్ళ డాడీ కాశ్మీర్లో ఉండి, ఇక్కడేమో మేము చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాం అనమాట. ఆ స్ట్రగుల్ గురించి అయితే చాలా పెద్ద స్టోరీలండి. మా డాడీ ఎప్పుడూ అంటూ ఉంటారనమాట, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్వికి అంత కరోనాలోనే చాలా ఫైట్ చేసి పుట్టిందమ్మా మీ అమ్మాయి, మీ అమ్మాయికి ఏం కాదులే, జాగ్రత్తగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, నువ్వేం కంగారు పడొద్దు, చాలా స్ట్రాంగ్ బేబీ మీ అమ్మాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగా దాన్వి మాత్రం చాలా స్ట్రాంగ్ అండి, చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. అప్పుడే చక్కగా నిద్ర నుంచి లేచిందండి. ఊదిన బెలూన్స్ చూసి అమ్మ ఇవన్నీ నా కోసమేనా, ఈరోజు నా బర్త్డే కదా, ఇవన్నీ నా కోసమేనా అని చెప్పేసి తెగ ఆడేసుకుంటుందన్నమాట. తను ఆడుకుంటూనే పడుకున్న వాళ్ళ అన్నయ్యని కూడా వెళ్ళి అన్నయ్య రా అన్నయ్య ఆడుకుందాం, అమ్మ బెలూన్స్ ఊదింది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. సో అసలు చాలా బాగాలేదండి అంటే ఆ 3 daysకి వరకు కూడా. కానీ ఏదో కొంచెం ఇయర్లీ వన్స్ కదా బర్త్డే చేద్దాం అని చెప్పేసి అలా చిన్నగా స్టార్ట్ చేసాం అనమాట. అయితే అప్పటికే టైం చాలా ఎక్కువైపోయింది. వాళ్ళ డాడీ ఇంకా రాలేదు. వాళ్ళ డాడీకి కాల్ చేశాను, టైం అయిపోతుంది కదండి, ఎప్పుడు డెకరేషన్ చేస్తారో అని. ఈ లోపు అయితే కేక్ తీసుకొని వచ్చారనమాట. కేక్ కాస్ట్ విని నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకు అందులో ఏముంది అనుకుంటున్నారా? 1 kg పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నామండి. ఆ పైనాపిల్ ఫ్లేవర్ కేక్ వచ్చి 1350 rupees అంట. నేనైతే అదేంటి ఎంత కాస్ట్ అంటే, అలానే ఉన్నాయి ఇక్కడ కాస్ట్ అయితే అని అన్నారు. సరేలే అని చెప్పేసి ఈ లోపైతే నేను కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసాను ఆల్మోస్ట్. ఎందుకంటే అప్పటికే తను లేట్ అయింది కదండి రావడానికి. తను వచ్చిన తర్వాత చేయాలంటే టైం ఎక్కువ పడిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి అన్ని టేబుల్ మీద అయితే సెట్ చేస్తాను. సమోసా, ఫ్రూటీ, మిక్సరు, బిస్కెట్స్, చాక్లెట్స్, కేకు అన్ని టేబుల్ మీద అయితే రెడీ పెట్టేసి ఉంచానమాట. ఈలోపు మా వారు కూడా ఆల్మోస్ట్ 6:30 అయిపోయిందండి టైం. అప్పటికే వచ్చి కొంచెం ఫాస్ట్గా డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఎక్కువ ఏం కాదండి, చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేశారు. జస్ట్ బెలూన్స్తో హ్యాపీ బర్త్డే అనేది పెట్టేసి డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. ఇలా సింపుల్గా బర్త్డే డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి 7:30 అయిపోయిందండి టైము. 7:30 అయిపోయింది కదా అని చెప్పేసి ఫాస్ట్గా పాపని రెడీ చేసి మేము కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. అసలు విషయం ఏంటంటే ఇదే బ్లాక్లో ఈరోజు అంటే మేము అక్కడ ఉండేదే మాకు 10 quarters ఉంటాయన్నమాట. 10 quartersలో ఉండేది 7 families ఉంటారు. 7 familiesలో కూడా 3 బర్త్డే అనమాట అదే రోజున. ముందైతే 3 families కలిపి ఒకే దగ్గర బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నామండి. కానీ కరెక్ట్గా ఈ అటాక్స్ కూడా అప్పుడే జరిగాయి కదా, దానివల్ల అవ్వలేదన్నమాట. సో ఎవరి వాళ్ళు చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి సింపుల్గా ఎవరిది వాళ్ళే చేసుకున్నాం అనమాట. ఎందుకు ఇంత ఫాస్ట్గా చేస్తున్నాం అంటే, ఫస్ట్ అందరూ కలిపి పాప బర్త్డేకే వస్తాము, తర్వాత నెక్స్ట్ ఇంకొకరి దగ్గరికి అనుకున్నాం అనమాట. సో పాపని అయితే తీసుకొచ్చేసాము. సో అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.
షిమ్లాలో 6th బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే దాన్వివి హ్యాపీగా అయిపోయాయండి. అయితే ఇక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మనతో పాటు మన పక్కనున్న వాళ్ళు కూడా మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటాం కదండీ! అలాగే ఫ్యామిలీని కూడా చాలా మిస్ అయ్యామండి. కానీ మనం ఎక్కడుంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటాం కాబట్టి, వీళ్ళ మధ్యలో అయితే ఈ ఇయర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయ్యాయి షిమ్లాలో. సో, ఇదండి ఈ బర్త్‌డే వ్లాగ్ అయితే. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్. బాయ్ బాయ్.